Top 10 programming languages in 2024. So below list of most popular and best programming languages that will be demand. So because మీరు యాక్చువల్గా 2024లో కనుక ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే టాప్ 10 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ 2024 అని గూగుల్లో సెర్చ్ చేయండి. అందులో టోటల్ 1,99,00,000 రిజల్ట్స్, అబౌట్ 1,99,00,000 రిజల్ట్స్ వచ్చినాయి. సో ఇందులో మనకి స్టార్టింగ్ చూడండి, జావా స్క్రిప్ట్, పైథాన్, గో, జావా, కొట్లిన్, PHP, C#, షిఫ్ట్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లిస్ట్లో ఉన్నాయి. సో మనం ఈ లాంగ్వేజెస్లో జావా స్క్రిప్ట్ అనేది, పైథాన్ అనేది జావా అనే లాంగ్వేజ్. సో ఇవి అందరు నేర్చుకునేవి. మరి గో అనేది, కొట్లిన్ అనేది, PHP, C#, షిఫ్ట్ ఇవన్నీ ఎడిషనల్. అంటే ముందు నేర్చుకోవాల్సింది ఏంటి? జావా స్క్రిప్ట్, వెబ్ టెక్నాలజీ, వెబ్ ఎసెన్షియల్ టెక్నాలజీ, పైథాన్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, జావా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో జావా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అయితే పైథాన్ కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, జావా స్క్రిప్ట్ కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, C# కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఇప్పుడు నేను ఎందుకు ఇవి చెప్తున్నా అంటే, సో మీరు ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటే ఇంకో లాంగ్వేజ్ ఈజీ. సో మీరు ఎప్పుడైతే ఫస్ట్ జావా నేర్చుకున్నారో ఆటోమేటిక్గా జావా స్క్రిప్ట్ ఈజీ, పైథాన్ ఇంకా ఈజీ అవుతుంది. సో అదే మీరు ఫస్ట్ పైథాన్ నేర్చుకున్నారనుకుందాం, ఏమంటున్నాను, మీరు ఫస్ట్ పైథాన్ నేర్చుకున్నారనుకుందాం, మీ జావా ఈజ్ మోర్ డిఫికల్ట్ అని ఫీల్ అవుతారు, జావా స్క్రిప్ట్ ఈజ్ డిఫరెంట్ అని ఫీల్ అవుతారు. సో మీరు ఎప్పుడు మరీ సింపుల్గా ఈజీగా వచ్చే లాంగ్వేజ్ నేర్చుకోవద్దు. పైథాన్ వెరీ ఈజీ, ఈవెన్ ఏమి ఎడ్యుకేషన్ లేనివాడు కూడా పైథాన్ ఈజీగా నేర్చేసుకోగలరు. మీరు పైథాన్లో ఎక్స్పర్ట్ అవ్వడానికి టైం పట్టొచ్చు, కానీ నేర్చుకోవడం అనేది చాలా ఈజీ. సో జావా ఫస్ట్ నేర్చుకోండి, తర్వాత జావా స్క్రిప్ట్ నేర్చుకోండి, తర్వాత పైథాన్ నేర్చుకోండి. డైరెక్ట్ ఫస్ట్ పైథాన్ మటుకు నేర్చుకోవద్దు. ఇది నా సజెషన్. మీరు ఏది ఫాలో అయినా అది మీ ఇష్టం. సో ఇంకా పీపుల్ ఆల్సో ఆస్క్ విచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ బెస్ట్ ఫర్ 2024 అన్నప్పుడు. సో ఇది వచ్చేటప్పటికి యాజ్ పర్ లింక్డ్ఇన్ పైన వచ్చింది, యాజ్ పర్ simplylearn.com వీళ్ళ ద్వారా వచ్చిన రిపోర్ట్ అది. 20 బెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టు లెర్న్ ఇన్ 2024. టాప్ 20 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి సింప్లీ లెర్న్ వాళ్ళు అనౌన్స్ చేసిన లిస్ట్, టాప్ 10 లిస్ట్, టాప్ 20 లిస్ట్ అంటాం కదా, అలా కదా లింక్డ్ఇన్. సో లింక్డ్ఇన్ అనేది బెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో టాప్ 10 బెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టు లెర్న్ ఇన్ 2024 అన్నప్పుడు పైథాన్ ఫస్ట్, నెక్స్ట్ జావా స్క్రిప్ట్, నెక్స్ట్ జావా. ఇందాక ఏం చెప్పాను, ఫస్ట్ జావా నేర్చుకోండి, తర్వాత జావా స్క్రిప్ట్ నేర్చుకోండి, తర్వాత పైథాన్ నేర్చుకోండి అన్న. సో మీకు నాకు ఏ కన్ఫ్యూజన్ లేదు సార్, నేను ఏదైనా ఈజీగా నేర్చుకోగలనంటే వీళ్ళు ఇచ్చిన ప్రిఫరెన్స్ ప్రకారం టాప్ 10 బెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో పైథాన్ ఫస్ట్, లింక్డ్ఇన్, జావా స్క్రిప్ట్ సెకండ్, థర్డ్ జావా. మీకు నేను ఏం చెప్పాను, జావా ఫస్ట్ నేర్చుకోండి, తర్వాత జావా స్క్రిప్ట్ నేర్చుకోండి, తర్వాత పైథాన్ నేర్చుకోండి. అంటే టాప్ 3 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీరు ఈజీగా నేర్చుకోగలరు. నెక్స్ట్ ఆల్టర్నేట్గా గో ఉంది, షిఫ్ట్ ఉంది, రస్ట్ ఉంది, కొట్లిన్, C#, ఇలా డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి. యాజ్ పర్ లింక్డ్ఇన్ అట్లీస్ట్ 2-3 లాంగ్వేజెస్ మీరు నేర్చుకోవడం వల్ల మీరు టాప్ 10, టాప్ 20, టాప్ 100 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎప్పుడు నేర్చుకోవాల్సి లేదు. టాప్ 2 to 3 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి, మీకు ఇంట్రెస్టింగ్గా నేర్చుకోండి, ఆటోమేటిక్గా మీకు జాబ్స్ ఈజీగా వస్తాయి. ఇంకా చెప్పాలంటే విచ్ లాంగ్వేజ్ ఇస్ డిమాండ్ ఫర్ 2025. 25లోకి codeval.com వాడు జావా స్క్రిప్ట్ 69%, SQL 58, జావా 54, పైథాన్ 49 అని చెప్పి. సో ఒక్కొక్క వెబ్సైట్ ఒక్కొక్కలా చూపిస్తుంది. 2030లో PHP, షిఫ్ట్, C#. సో ఇది వచ్చేప్పటికి calitutors.com. మన అందరిది నమ్మకూడదు. లింక్డ్ఇన్ ఓకే, సింప్లీ లెర్న్ అనేది టెక్నాలజీ ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళది ఓకే. మిగిలినవన్నీ మనం నమ్మవలసిన లేదు, వాడు గెస్ చేసి వేసినాయి. ఇప్పుడు ఇండస్ట్రీ స్టాండర్డ్ ప్రకారం మీరు చెప్పింది వేరు, మామూలుగా చెప్పింది వేరు. సో ఇక్కడ వరకు ఓకే కదా. జావా స్క్రిప్ట్, పైథాన్ అండ్ జావా ఈ 3 యాజ్ పర్ సింప్లీ లెర్న్. యాజ్ పర్ లింక్డ్ఇన్ ప్రకారం మనకి గూగుల్ సెర్చ్ చేసి ఇచ్చింది టాప్ 10లో పైథాన్ ఫస్ట్, జావా స్క్రిప్ట్, నెక్స్ట్ జావా. పైథాన్ హ్యాస్ బీన్ కన్సిస్టెంట్లీ ర్యాంక్డ్ as one of the most popular programming languages in recent years. JavaScript continued to dominate the web development landscape and is essentially language for front-end development. Java అనేది మీకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో టాప్. ఇక్కడ చూడండి, ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నారో దాని మీద ముందు ఫోకస్ చేయండి, కాన్సన్ట్రేషన్ చేయండి.
సో మీకు పైథాన్, జావాస్క్రిప్ట్, జావా నాకు ఫైనాన్షియల్‌గా ఇంట్లో సపోర్ట్ ఉంది అంటే మొత్తం నేర్చుకోండి. లేదు అంటే పైథాన్, జావాస్క్రిప్ట్, జావా లేదు ఫైనాన్షియల్‌గా ఇయర్‌లో నాకు కొంచెం సపోర్ట్ ఉంది అంటే పైథాన్ కానీ, జావా కానీ, జావాస్క్రిప్ట్ కానీ ఏదో 1 ఆర్ 2 టెక్నాలజీస్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో ఒకటి గుర్తుంచుకోండి, జావాస్క్రిప్ట్ డైరెక్ట్‌గా నేర్చుకోలేరు. దానికి బిఫోర్ దట్ హెచ్టీఎంఎల్ నేర్చుకోవాలి, సిఎస్ఎస్ నేర్చుకోవాలి, అప్పుడే జావాస్క్రిప్ట్‌కి వెళ్ళాలి. హెచ్టీఎంఎల్, సిఎస్ఎస్ నాలెడ్జ్ లేకుండా డైరెక్ట్ జావాస్క్రిప్ట్‌కి ఎవరు వెళ్ళొద్దు. సో మీకు ముందు ఐడియా ఉండాలి. వెబ్ టెక్నాలజీస్లో వెబ్ ఎసెన్షియల్ లాంగ్వేజ్, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్లో ఎసెన్షియల్ లాంగ్వేజ్ ఇది అంటే జావాస్క్రిప్ట్. మరి హెచ్టీఎంఎల్, సిఎస్ఎస్ వస్తేనే జావాస్క్రిప్ట్కి వెళ్ళాలి. అంటే హెచ్టీఎంఎల్, సిఎస్ఎస్ హార్డ్లీ 10 days, జావాస్క్రిప్ట్ 1 month. సో 1 month నుంచి 2 months లోపు మీకు జావాస్క్రిప్ట్లో మీరు ఎక్స్పర్ట్ అవ్వచ్చు. జావా కూడా అంతే, 1 month to 1.5 months, 45 days, మ్యాక్సిమం 2 months లోపు మీరు జావాలో ఎక్స్పర్ట్ అవ్వచ్చు. పైథాన్ కూడా అంతే, 1 month, 1.5 monthలోనే 30 to 45 daysలోనే మీరు ఎక్స్పర్ట్ అవ్వచ్చు. సో ఈ వీడియో మీకు ఓకే అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. నేను నెక్స్ట్ వీడియోస్లో మీ డౌట్స్ని క్లారిఫై చేస్తూ నెక్స్ట్ వీడియోస్ పెట్టడానికి నా వరకు నేను ట్రై చేస్తాను. నా ఫ్లో డిఫరెంట్, మీరు మళ్ళీ దాన్ని డిస్టర్బ్ చేయకుండా రిలేటెడ్ టాపిక్స్ మాత్రం అడగండి, అన్నెసరీగా వేరే టాపిక్స్ అడగొద్దు. థ్యాంక్ యూ, మీ సత్యదేవ్.